వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్. మా తమ్ముడు ఫోన్ కోసం ఏడుస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం. నేనైతే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత నాకు మా వారికి అయితే కర్రీ అయితే చేస్తున్నానండి. వాళ్ళకైతే వెజ్ బిర్యానీ అయితే చేసి పెట్టేశాను. మేమైతే ఇప్పుడు వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే దాంట్లో అయితే ఆయిల్ వేడైన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాను. అందులోని కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. నేనైతే ముందుగా వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అందులో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడైతే అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసి దాన్ని అయితే ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. పిల్లలైతే బాక్స్లోకి వంకాయ అయితే వద్దన్నారనేసి వాళ్ళకైతే నేను వెజ్ బిర్యానీ అయితే చేసి పెట్టానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే అందులో వంకాయలు అయితే వేస్తున్నాను. వంకాయలన్నీ వేసిన తర్వాత అయితే దాన్ని అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే దాన్ని అయితే ఉడికించాలి. ఇందులో అయితే నేను ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసానండి. ఒక స్పూన్ పసుపు వేసి దాన్ని అయితే కలుపుతున్నాను. ఇందులోనే రుచికి సరిపడినంత అయితే సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి మళ్ళీ అయితే కలుపుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే కలిపాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. వంకాయ ఫ్రై ఇలా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, మా వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ఇంకా మరెన్నో వీడియోలు అయితే మేము చేయడానికైతే మాకు సపోర్ట్గా ఉంటుంది. వంకాయలు అయితే మగ్గినాయి కదండి. ఇప్పుడు అందులో అయితే నేను ఒక స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నానండి. కారం వేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే దాన్ని అంతా కలుపుకుంటున్నాను. కారం వేసిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అయితే నేను మగ్గించిన తర్వాత అయితే ఇప్పుడైతే దాంట్లో నేను కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఇంకా వీటిని అన్నిటిని ఒకసారి అయితే కలుపుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని అయితే ఇంకా అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. ఇదైతే బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో నేనైతే కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర అయితే వేసి దీన్ని అంతా ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత అయితే మనం ఇలా ఒక నిమ్మకాయ అయితే తీసుకుని దాంట్లో ఒక బద్ద అయితే మనం దీంట్లో అయితే మనం ఆ రసాన్ని అయితే పిండుకోవాలండి.
నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడైతే దాంట్లో కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను. ఇలా నిమ్మరసం అయితే వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వంకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.